హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సార్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓ గ్రీవెన్స్ సంబంధించి కొంతమంది నన్ను అడుగుతున్నారు. మేము ఇలా గ్రీవెన్స్ పెట్టాము, పిఎఫ్ క్లెయిమ్ సంబంధించి గ్రీవెన్స్ పెట్టాము, ఇంకా అప్డేట్ కాలేదు. అలాగే యూఏఎన్ అనేది ఉమాంగ్ యాప్ లో యాక్టివేట్ చేసాము, కానీ యాక్టివేట్ అయినట్లు అక్కడ చూపిస్తుంది, కానీ పిఎఫ్ అకౌంట్ లో లాగిన్ అయినప్పుడు లాగిన్ అవ్వట్లేదు. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నాకు తెలియజేస్తున్నారు. అయితే దానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి, ఎవరికి పెట్టాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పి కూడా అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. పిఎఫ్ సంబంధించి రిలేటెడ్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది పెయిడ్ సర్వీస్ అండి, గమనించగలరు. డిస్క్రిప్షన్ లో పెయిడ్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్, వాట్సాప్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సంప్రదించగలరు. ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, మీ ఈపీఎఫ్ అకౌంట్ లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పిఎఫ్ గ్రీవెన్స్ అనేది ఏ జోన్ లో ఏ ఆఫీసర్ కి ఏ విధంగా పెట్టాలి, మెయిల్ ఐడీస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గూగుల్లో ఈపీఎఫ్ అని టైప్ చేసినట్లయితే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో సర్వీసెస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫర్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కింద షో చేస్తుంది. సర్వీసెస్ అనే ఆప్షన్ లో చూసినట్లయితే మెంబర్ పాస్బుక్, మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీసెస్, అలాగే కింద చూసినట్లయితే ఈపీఎఫ్ గ్రీవెన్స్ రిజిస్టర్, ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ నోడల్ ఆఫీసర్స్ ఫర్ గ్రీవెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ద రీజనల్ ఆఫీస్, నేమ్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్, వారి యొక్క డిజిగ్నేషన్, అలాగే ఈమెయిల్ ఐడి ఆఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్, అలాగే కాంటాక్ట్ నంబర్ అనేవి మీకు పూర్తిగా ఒక పీడిఎఫ్ లో అక్కడ పొందుపరిచి ఉన్నారు. మీరు ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఎవరెవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే వారందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ద రీజనల్ ఆఫీసు, నేమ్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్, డిజిగ్నేషన్, ఈమెయిల్ ఐడి ఆఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్, కాంటాక్ట్ నంబర్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మీరు చూడొచ్చు ఏ జోన్లకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, భోపాల్ రీజనల్ ఆఫీస్ నేమ్స్ అనేవి ఇచ్చారు. తర్వాత నేమ్ ఆఫ్ ద నోడల్ ఆఫీసర్ నేమ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇందులో కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అనేది క్లియర్ గా ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చు నార్త్ ఈస్టర్న్ రీజన్ గౌహతి, ఆ తర్వాత పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత థానే, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత బాంద్రా, తర్వాత బెంగళూరు, తర్వాత చెన్నై, పాండిచ్చేరి, ఆ తర్వాత తమిళనాడు, కోయంబత్తూరు తమిళనాడు, నెక్స్ట్ గుజరాత్, అహ్మదాబాద్, ఆ తర్వాత జోను హర్యానా, ఆ తర్వాత జోను కర్ణాటక అదర్ దాన్ బెంగళూరు, గోవా, హుబ్లీ, ఆ తర్వాత రాజస్థాన్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ అని చెప్పి మెన్షన్ చేశారు. అక్కడ చూడొచ్చు విశాఖపట్నం రీజనల్ ఆఫీసర్ నేము శ్రీ బి సుధాకర్, అతని డిజిగ్నేషన్ ఏపీఎఫ్సి, అతని యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చారు. తర్వాత కాంటాక్ట్ నంబర్ అనేది ఇచ్చారు. కాంటాక్ట్ నంబరు 0891296890. తర్వాత కడప రీజనల్ ఆఫీస్ సంబంధించి ఇచ్చారు. రీజనల్ ఆఫీసర్ నేము ఎస్డి ప్రసాద్ బాబు, డిజిగ్నేషన్ ఏఓ, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. తర్వాత కాంటాక్ట్ నంబర్ అనేది ఇచ్చారు 08562244109. తర్వాత గుంటూరుకి సంబంధించి రీజనల్ ఆఫీస్ ఇచ్చారు. రీజనల్ ఆఫీసర్ నేము కె సురేందర్, డిజిగ్నేషన్ ఏపీఎఫ్సి, అతని యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారు. తర్వాత ఫోన్ నంబర్ ఇచ్చారు 086323444134. తర్వాత రాజమండ్రి రీజనల్ ఆఫీసర్ సంబంధించిన రీజనల్ ఆఫీసర్ నేము ఎస్హెచ్ రమేష్ కుమార్ గొల్లపూడి, డిజిగ్నేషన్ ఆర్పిఎఫ్సి 2, అతని యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారు. తర్వాత కాంటాక్ట్ నంబర్ 088324777214. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్. నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్ జోన్ 1 రీజనల్ ఆఫీసర్ నేము శ్రీ హెచ్డి దానయ్య, డిజిగ్నేషన్ ఏఓ, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. కాంటాక్ట్ నంబర్ 0402756456. నెక్స్ట్ రీజనల్ ఆఫీస్ కూకట్పల్లి, రీజనల్ ఆఫీసర్ నేము శ్రీ డాక్టర్ హేమంత్, డిజిగ్నేషన్ ఆర్పిఎఫ్సి 1, అతని యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చారు. పక్కనే కాంటాక్ట్ నంబర్ అనేది ఇచ్చారు 040229703775. నెక్స్ట్ పటాన్చెరు రీజనల్ ఆఫీస్. నెక్స్ట్ రీజనల్ ఆఫీస్ సిద్దిపేట
నెక్స్ట్ రీజనల్ ఆఫీస్ నేము నిజామాబాద్, నెక్స్ట్ రీజనల్ ఆఫీస్ నేము కరీంనగర్, నెక్స్ట్ రీజనల్ ఆఫీస్ నేము వరంగల్. ఇవి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన రీజనల్ ఆఫీస్ నేమ్స్, అలాగే రీజనల్ ఆఫీసర్స్ నేమ్స్, వారి యొక్క ఈమెయిల్ ఐడీస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏ విధమైన పిఎఫ్ సంబంధించి బయట క్లియర్ అవ్వనివి, మీరు చేసుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ ఈమెయిల్ ఐడికి మీ యొక్క ప్రాబ్లం అనేది టైప్ చేసి మెయిల్ చేయొచ్చు. అలాగే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వర్కింగ్ అవర్స్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి. అలాగైతే వారు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ గ్రీవెన్స్ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.